వెల్కమ్ టు స్టారీస్ మీడియా. ఏపీలో కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకోనుంది. త్వరలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో వంగవీటి మోహన రంగ కుమార్తె ఆశా కిరణ్ భేటీ కానున్నారు. ఇప్పటికే రంగా రాధా మిత్రమండలి ద్వారా యాక్టివ్ అయ్యారు ఆశా కిరణ్. త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఇస్తారన్న ప్రచారం ఉంది. సరిగ్గా ఇదే సమయంలో ఆమె పవన్ కళ్యాణ్తో భేటీ అవుతారన్న ప్రచారం పొలిటికల్ వర్గాలను హీట్ ఎక్కిస్తోంది. ఇటీవల వంగవీటి మోహన్ రంగ జయంతి సందర్భంగా జనసేన అధినేత హోదాలో నివాళులు అర్పిస్తూ ప్రత్యేక ప్రకటన జారీ చేశారు పవన్ కళ్యాణ్. దీంతో వంగవీటి ఆశా కిరణ్ స్పందించి పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకు పవన్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలో వీరి భేటీ కానున్నట్లు సమాచారం. 1988లో దారుణ హత్యకు గురయ్యారు వంగవీటి మోహన్ రంగ. విజయవాడ కేంద్రంగా అణగారిన వర్గాల కోసం ఆయన అలుపెరగని పోరాటం చేశారు. బెజవాడ రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు. అనతి కాలంలోనే ఒక రాష్ట్ర నాయకుడిగా ఎదుగుతున్న క్రమంలో దారుణ హత్యకు గురయ్యారు. కాపు సామాజిక వర్గం తమ ఆరాధ్య నాయకుడిగా భావించింది. తమ రాజకీయ ఆకాంక్ష వంగవీటి మోహన్ రంగ నెరవేర్చుతారని భావించింది. ఆయన హత్యకు గురి కావడంతో కాపులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే ఇన్నాళ్లకు పవన్ కళ్యాణ్ రూపంలో కాపుల ఆకాంక్ష నెరవేరింది. అందుకే వంగవీటి మోహన్ రంగ ఆశయాలను పవన్ కళ్యాణ్ ద్వారా తీర్చుకోవాలని కాపులు చూస్తున్నారు. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. కొద్ది నెలల కిందట రంగా రాధా మిత్రమండలిని క్రియాశీలకం చేసేందుకు రంగంలోకి దిగారు వంగవీటి ఆశా కిరణ్. ఇటీవల రంగా జయంతి వేళ ఆశా కిరణ్ నివాళులు అర్పించారు. తన తండ్రి ఆశయాల సాధన కోసం పనిచేస్తామని చెప్పారు. వంగవీటి రంగా పేరును జిల్లాకు పెట్టాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. తన తండ్రి అంత్యక్రియలు జరిగిన కృష్ణానది తీరంలో రంగా స్మారక ఘాట్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. వీటిపై త్వరలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలుస్తానని, పవన్ కళ్యాణ్ తప్పకుండా పరిష్కార మార్గం చూపిస్తారని ఆశాభావం కూడా వ్యక్తం చేశారు. త్వరలోనే వీరి భేటీ జరగనుంది. ఆశా కిరణ్ జనసేనలో చేరుతారని గతంలో ప్రచారం నడిచింది. ఇప్పుడు తన తండ్రి కోసం పవన్ కళ్యాణ్ ను ఆమె కలుస్తుండటంతో ఆమె జనసేనలో చేరికకు సంబంధించిన అనుమానాలు నిజమయ్యేలా ఉన్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.